నమస్కారం ఈటీవీ 360కి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. ముంబై రైలు పేలుళ్ల కేసులో 5గురికి మరణ శిక్ష, మరో 7గురికి జీవిత ఖైదు విధించిన న్యాయస్థానం. తెలుగుదేశం పార్టీ కేంద్ర పొలిట్ బ్యూరో రాష్ట్ర కమిటీల ప్రకటన. ఇరు రాష్ట్రాల సీనియర్లు యువత మేళవింపుతో కూర్పు. నేటితో ముగియనున్న రైతు కోసం చంద్రన్న కార్యక్రమం. అనంతపురం కొత్త చెరువు సభలో పాల్గొననున్న సీఎం. చిరు వ్యాపారుల చేయూత కోసమే ప్రధాని ముద్ర యోజన. విశాఖలో స్పష్టం చేసిన వెంకయ్య నాయుడు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఉద్రిక్తత. విద్యార్థుల చలో అసెంబ్లీ ర్యాలీని అడ్డుకున్న పోలీసులు. అంతర్జాతీయ పోటీతత్వ సూచీలో మెరుగుపడిన భారత్. 16 ర్యాంకులు ఎగబాకి 55వ స్థానానికి చేరిక. రాజస్థాన్లో నీళ్ల బిందెలో ఇరుక్కున్న పులితల. దాహం తీర్చుకునేందుకు వచ్చి తంటాలు పడుతున్న వన్యమృగం.